దైవ జ్ఞానాన్ని కోల్పోయి లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానము ద్వారా ఎలాగా అధికారాన్ని చేపట్టాలా, ఎలాగా మంచి జాబు సంపాదించాలా, ఎలాగా డబ్బు సంపాదించాలా, ఎలాగా ఆస్తులు సంపాదించాలా, ఎలా బ్రతకాలా అనే మానవుడు ఈ శరీర జీవితాన్ని కలిగి ఉండి ఈ శరీర జీవితం మీదే ఎక్కువ దృష్టి కలిగి ఈ అపవాది యొక్క తాంత్రిపులలో బందీ అయి ఉండి దైవ జ్ఞానాన్ని మరిచి తిరుగుతూ ఉన్నాడు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాజ్ఞాని కాబట్టి ఆయన శక్తి కలిగినటువంటి జ్ఞానము ద్వారా పాడైపోయినటువంటి వారి జీవితాలను బాగు చేయడానికి, నరకానికి వెళ్తున్నటువంటి ఆత్మలను పరలోకం చేర్చడానికి ఈ లోకానికి రావడం జరిగిందండి. ఈరోజు కొద్ది మందిగా యేసుని అంగీకరించిన, యేసు దగ్గరికి వచ్చిన ఆయనను ఈ లోకము గుర్తించుటలేదు, దైవ జ్ఞానాన్ని ఈ లోకం గుర్తించుటలేదు. ఈ లోకములో ఉన్న ప్రజలు అనేక మంది కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏదో ఒక మతమని, ఒక కులమని, ఒక శరీర సంబంధమైనటువంటి మతానికి, కులానికి, ఒక వర్గానికి మాత్రమే చిత్తపరిచి ఈ దైవ జ్ఞానాన్ని ప్రజలు కోల్పోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.